కాజల్ ఇంకా వినయ్ ఇద్దరూ ఇరుగు పొరుగువారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకటే స్కూల్లో చదువుకుంటూ కాలేజీ వరకు ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ కారణం వల్ల ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. అలా కాజల్ ఒక వారం పాటు తన పిన్ని ఇంట్లో పెళ్లికి వెళ్ళగా ఒక వారం రోజుల తర్వాత రాగా వినయ్ వెంటనే ఆమెను కలవడానికి వెళ్లాడు. రాత్రి 11 అవుతుంది. ఇంకా వినయ్ కాజల్ ఇంటి తలుపును తట్టాడు. అరే వినయ్ బాబు, నువ్వు ఇంత రాత్రి ఇక్కడ? అది ఆంటీ గారు, మీరు ప్రయాణంలో అలసొచ్చినట్టున్నారు. మీకోసం డిన్నర్ తీసుకొచ్చాను. అమ్మ మీకోసం పప్పు, రసం, పన్నీర్ కూర పంపింది. ఇంకా చపాతీలు కూడా ఉన్నాయి. మీరందరూ తినుండరు కదా అని. థ్యాంక్ యూ వినయ్. కాజల్ అమ్మ అవి చూస్తూ అర్థం చేసుకుంటుంది. చాలా రోజులుగా వినయ్ కాజల్ మధ్య ఏదో ఒక తెలియని బంధం ఆమెకు అర్థమవుతుంది. అలా ఒకరోజు మాటల్లో కాజల్ అమ్మ వినయ్ అమ్మతో చెప్తుంది, సుమిత్ర గారు, నేను కాజల్ కోసం చాలా సంబంధాలు చూశాను. కానీ కాజల్ అన్నిటినీ తిరస్కరిస్తోంది. నాకు అనిపిస్తోంది ఎక్కడన్నా వినయ్ కాజల్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా అని. ఒకవేళ మన రెండు కుటుంబాలు బంధుత్వం కలుపుకుంటే బాగుంటుందేమో. ఎలా ఉంటుందంటారు? నాకు అనిపించింది చెప్పాను. ఇక మీరేమంటారు ఈ సంబంధం గురించి? అదైతే సరే, కానీ నేను ఆలోచించి జవాబు చెప్తాను. ఇంట్లో అందరితో మాట్లాడి వినయ్ నాన్నతో మధుతో కూడా మాట్లాడి మీకు చెప్తాను. సరే, పర్లేదు. ప్రశాంతంగా ఆలోచించండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ సమాధానం కోసం. కాజల్ మమ్మీ తను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయింది. కాజల్ మమ్మీ వచ్చింది. వినయ్ కాజల్ పెళ్లి గురించి మాట్లాడింది. కానీ నేను చెప్పాను ఆలోచించుకునే టైం మాకు కావాలని. మీరేమంటారు? ఆలోచించేదేముంది? ఇంత దగ్గరగా అబ్బాయి పెళ్లి ఎలా చేస్తాం? కోడలు పుట్టింటికి అత్తింటికి కాస్త దూరం ఉండాలి కదా. అదే నేను కూడా ఆలోచిస్తున్నా. మధుతో కూడా మాట్లాడాను. తను అంటుంది, అమ్మా 4 అడుగుల దూరంలో పుట్టింటుంటే ఏదో ఒక సమస్య వస్తుంది అని. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏ వంకతో చెప్పాలా సాకని. తెలిసిన వాళ్ళు కదా, నొప్పించకుండా చెబుదామని. నేను నిర్ణయించేసుకున్నాను. నేను కాజల్ని పెళ్లి చేసుకుంటా. లేదంటే ఇక లేదు. మీరేమనుకున్నా సరే అది అనుకోండి. ఇదే నా ఆఖరి నిర్ణయం. ముందే చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. అలా చెప్పేసి వినయ్ కోపంగా వెళ్లిపోయాడు. ఇక వినయ్ డిసైడ్ అయ్యాక కాజల్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఒప్పుకోక తప్పని స్థితి. వినయ్ కాజల్లా పెళ్లయింది. కాజల్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకు తన చిన్ననాటి ప్రేమ దొరికింది. కాజల్, నాకు చాలా సంతోషంగా ఉంది. మనమిద్దరం భార్యాభర్తల బంధంతో ఒక్కటైపోయాం. నాకు చాలా సంతోషంగా ఉంది వినయ్. ఐ లవ్ యూ కాజల్. ఐ లవ్ యూ టు వినయ్. మరుసటి రోజు కాజల్ నిద్ర నుండి త్వరగా లేచింది. ఆమె ఇంట్లో అందరూ నిద్రపోవడం చూసి తలుపు తెరుచుకొని సైలెంట్ గా తన పుట్టింటికి వెళ్ళింది. కాజల్ మమ్మీకి పొద్దున్నే త్వరగా లేవడం అలవాటు. కాజల్ కూడా పొద్దున్నే లేచే అలవాటు ఉంది. కాజల్ కి ఇప్పుడు కూడా తన ఇంటికి అలాగే వచ్చేయవచ్చు అనిపించింది. కానీ అలా కుదరదు కదా. కాజల్, నువ్వు చెప్పకుండా ఇలా వచ్చావా సైలెంట్ గా? నాన్న, వెళ్తున్నా. ఒక కప్పు టీ ప్రశాంతంగా తాగని ఎన్ని రోజులైందో నేను ప్రశాంతంగా టీ తాగి. మమ్మీ, నాకు టీతో పాటు రసం కూడా ఇవ్వు. అలాగే టీలో మిగడు వేయి. సరే, తెస్తున్నా నా ముద్దుల పాప. ఇక్కడ కాజల్ నైట్ సూట్ వేసుకొని ప్రశాంతంగా టీ తాగుతుంది. అక్కడ ఆమె అత్త ఇల్లంతా ఆమెను వెతుకుతుంది. కాజల్ ఎక్కడా కనిపించలేదు. ఒకసారి డాబాపై చూసొస్తాను. అప్పుడే కాజల్ వస్తుంది. కాజల్, నువ్వు బయట ఎక్కడి నుంచి వస్తున్నావు? అది నైట్ సూట్ లో. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది మీరంతా నిద్రపోతున్నారు కదా అని నాకు టీ తాగాలనిపించింది. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగొస్తున్నా. అక్కడి నుంచే వస్తున్నా. నువ్వు ఎవరికి చెప్పకుండా, ఏ ఆచారం కాకుండా మీ పుట్టింటికి వెళ్ళావా? తన అత్త మాటలకు కాజల్ మూతి ముడుచుకొని తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆ రోజు నుంచి అత్త కోడల మధ్య లడాయి మొదలైంది. అమ్మా, నీకు తెలుసా, అత్తయ్య ఒక్క ఇంటి పని కూడా చేయదు. అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చూడు నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పేసి ఆడిపోసుకుంటూ ఉంది. ఆమె అనుకున్నదే నడిస్తే నన్ను అసలు పుట్టింటికి కూడా రానివ్వద్దు తెలుసా. అరే, అలా ఎలా ఆపుతుంది? నేను ఈ రోజే మీ అత్తతో మాట్లాడతానుండు. అంతకు ముందు పొరుగింటి వాళ్ళవి అయినా ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వియ్యపోలు అవగాని ఇంత అహంకారం చూపాల్సిన అవసరం ఏంటి దానికి? ఏమనుకుంటుంది? వదిలేమా, వాళ్ళు ఆపినా నేను ఆగను. నేనే వచ్చేస్తా. నాకెవరిని అడగాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడుకు నువ్వు. నేను కావాలంటే రోజుకు 10 సార్లైనా వస్తా. ఇది నా ఇల్లు. సరే, నేను వెళ్తాను. వినయ్ ఆఫీస్కి వెళ్లే టైం అవుతుంది. సరేనా? కాజల్ ఇంటికి వచ్చేటప్పటికి అక్కడంతా వేరుగా ఉంటుంది. కాజల్, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావా మీ అమ్మను కలవటం కోసం? నాకు కనీసం చెప్పనైనా లేదే. సరే, ఏం పర్వాలేదు కానీ మధు వాళ్ళ మావయ్య ఉంటాడు కదా ఊర్లో, అతని నుంచి 2 డబ్బాల దేశీ నెయ్యి అడిగి తెప్పించాను. గ్రామంలో శుద్ధ దేశీ నెయ్యి దొరుకుతుంది. అందుకని చెప్పి మనం ఒక డబ్బా ఉంచుకొని ఒక డబ్బా మీ మమ్మీకి ఇద్దామని ఆలోచించాను. చాలా బాగుంటుంది. సరే, నేను మీ మమ్మీని కలిసి ఇచ్చేసి వస్తాను. నువ్వు పద నాతో. మీరు మా పుట్టింటికా? అరే, నీ పుట్టిల్లు తర్వాత. ముందు నా స్నేహితురాల ఆశదా ఇల్లు. వినయ్, మా అత్త కొడలు ఇద్దరం ఆ ఇంటికి వెళ్తున్నాము. మేము కాసేపు అక్కడే ఉంటాం. నువ్వు టీ తాగాలనుంటే అక్కడికి వచ్చాయి. సరేనా? సరేమా. కాజల్, నువ్వు అక్కడ టీ చేస్తూ ఉండు, నేను వస్తున్నా.
తన అత్తయ్యలో మార్పు చూసి కాజల్ కూడా షాక్ అవుతుంది. కాజల్, నువ్వు నాలో సడన్ గా ఇంత మార్పు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావు కదా. నేను చాలా ఆలోచించగా అనిపించింది ఏంటంటే, మేము కొడుకుల నుంచి దూరంగా ఉండలేనప్పుడు కూతుళ్లను తమ అమ్మా నాన్నల నుంచి దూరంగా ఎందుకు ఉంచాలని. కూతులకు కూడా కొడుకులాగా తమ పుట్టింట్లో పూర్తి హక్కు ఉంటుంది. రావడానికైనా పోవడానికైనా అలాగే సమయం గడపడానికైనా. ఏ విధంగా ఎప్పుడు మేము కొడుకులను దగ్గరగా ఉంచుతామో అలాగే ఒక అమ్మాయిని తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు అడుక్కోవాలి. ఇప్పుడు మధు వస్తే నేను వినయ్ నాన్న ఎంత సంతోషంగా ఉంటున్నామో మధుకి తన పుట్టింటికి వస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అలాగే నువ్వు ఇక్కడికి రావడం నీ అమ్మా నాన్నలకు సంతోషాన్ని ఇస్తుంది. కాజల్, నువ్విక నీ పుట్టింటికి రావడానికి నువ్వు ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పుట్టింటికి ఎప్పుడైనా రావచ్చు. మీకు థ్యాంక్ యూ అత్తయ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. సుమిత్ర మాటలు విని అందరూ చాలా సంతోషిస్తారు. ఇద్దరు వియ్యపురాళ్ళు ఒకరినొకరు హత్తుకుంటారు. ఆ రోజు తర్వాత కాజల్కి తన పుట్టింటికి రావడానికి ఏ ఆందోళన లేకుండా పోయింది. ఆమెకి ఇప్పుడు పుట్టినిల్లు మెట్టినిల్లు మధ్య ఏ అంతరము లేకుండా పోయింది. మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్కి నలుగురు కొడుకులు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్. ఆ నలుగురు వేరువేరు మల్టీనేషనల్ కంపెనీల్లో మేనేజర్స్ గా పనిచేస్తున్నారు. మిసెస్ ఓబరాయ్ పని మనిషి కోసం ఎవరినో పిలిపించింది. అన్నిటికంటే ముందు నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పు, అలాగే నువ్వెక్కడుంటావు? మేడం, నేను బీకామ్ చదివాను. ఇంకా నేను ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే రాంపూర్ గ్రామంలో ఉంటాను. ఇది వింటూనే మిసెస్ ఓబరాయ్ బీపీ పెరిగిపోతుంది. వెంటనే లేచి నించొని చెప్తుంది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. పల్లెటూరు ముద్ద. నేను నా టీంకి ఆల్రెడీ చెప్పాను, నాకు టౌన్ పని మనిషి కావాలని, పల్లెటూరు పని మనిషి కాదని. వెళ్ళి ఇక్కడ నుంచి త్వరగా. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడకు మిస్టర్ ఓబరాయ్ వస్తాడు. ఏంటి ప్రవర్తన? ఒకవేళ పని మనిషి పల్లెటూరు అమ్మాయి అయితే ఇంకా మంచి విషయమేగా. పల్లెటూరు వాళ్ళు బాగా పనిచేస్తారు. ఒకవేళ నీకు నచ్చిన అమ్మాయి పనికి కావాలంటే పెట్టుకో, కానీ ఇలా ఎవరిని ఇన్సల్ట్ చేయకు. నువ్వు పల్లెటూరు అమ్మాయివే, మర్చిపోయావా? నాకింట్లో పల్లెటూరు ముద్దు వద్దు, అంతే. ఇంతలో డోర్ బెల్ మోగింది. మిస్టర్ ఓబరాయ్ తలుపు తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ నలుగురు కొడుకులు పెళ్లిళ్లు చేసుకొని వచ్చారు. రెండు పిల్లలారా, నేను మీకోసం ఎదురు చూస్తున్నా. మంచి పనైంది, మీరు బెంగళూరులోనే పెళ్లి చేసుకొని వచ్చారు. మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్ వాళ్ళ కోడళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్, కోడళ్ల ఇంట్రడక్షన్ ఇవ్వండి. అమ్మా, మీకు ఫోన్లోనే చెప్పాగా మీ నలుగురు చాలా సంస్కారవంతమైన అమ్మాయిల్ని ఇష్టపడ్డామని. హాహా, నా కోడళ్ళు చూడటానికి లక్షల్లో ఒకళ్ళ ఉన్నారు. కానీ మన కుటుంబం గురించి తెలుసుకోవాలి కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేనంత మోడర్న్ కుటుంబం మంది కాదు కదా. ఇప్పుడు మీ కోడళ్ళు వాళ్ళే స్వయంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అమ్మా, నా పేరు శీతల్, మాది డోలక్పూర్ గ్రామం. అమ్మా, అయ్యా, నా పేరు సీత, నాకు పిడకలు చేయడం అంటే చాలా ఇష్టం. అరే అమ్మా, నా పేరు మీనా, నేను చిన్నప్పటి నుంచి ఆవుల గేదెలు కాస్తూ ఉంటాను. ఆవులు మెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక నాలుగో కోడలు సావిత్రి ఏదో చెప్పబోతూ ఉండగా మిసెస్ ఓబరాయ్ ఆమెను ఆపుతుంది. చాలు, ఇక చాలు, మీ గురించి ఇక నేను తెలుసుకోవాల్సిందేం లేదు. అది వింటూనే తన కొడుకు సిద్ధార్థ అంటాడు, అమ్మా, ఇప్పటి వరకు బానే ఉన్నావుగా ప్రేమగా, ఏమైంది సడన్ గా నీకు? నేను చెప్తా బాబు, తెలుసుగా మీ అమ్మకి పల్లెటూరు వాళ్ళంటే అస్సలు నచ్చదని, కానీ నాకు పల్లెటూరు వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే నా కోడల విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు చూపించినంత ప్రేమ పట్నం అమ్మాయిలు చూపించామా? మేము బయట తిరుగుతూ ఉన్నాం కాబట్టి అన్ని చూసాము. మేము వీళ్ళని ఇష్టపడ్డాము. ఇక మిమ్మల్ని అడిగేగా పెళ్లి చేసుకున్నాం, చెప్పకుండా చేసుకోలేక. కానీ మీరు వీళ్ళు పల్లెటూరు ముద్దులనైతే చెప్పలేదుగా. ఓరే మొద్దు అని పట్టుకున్నావు. నువ్వు వీళ్ళు చదువు ఉండి అన్ని ఉండి గొడవలు పడుతూ విడాకులు తీసుకొని ఉంటే పిల్లలు బాధపడుతుంటే చూడటం అంటే నీకు ఇష్టమా? కోపంతో మిసెస్ ఓబరాయ్ తన గదిలోకి వెళ్లిపోతుంది. తర్వాత రోజు మిసెస్ ఓబరాయ్ పొరుగింటి స్నేహితురాలు రాణి అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఆమె చాలా బాధగా ఉంటుంది. నా జీవితమే నరకమైంది. అరే, ఏమైంది రాణి? నీకేం ప్రాబ్లం వచ్చింది? నీ కొడుకు పెళ్లి కూడా అయింది కదా. అందుకేగా జీవితం నరకంగా మారింది. ఒకవేళ సరైన కోడలు దొరకపోతే జీవితం నరకమేగా. మిసెస్ ఓబరాయ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా కాసేపటికి మిసెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లు టీ టిఫిన్లు తీసుకుని అక్కడికి వస్తారు.
నమస్తే ఆంటీ గారు, ముందు మీరు టిఫిన్ తీసుకోండి, మిగతా మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటికొచ్చిన అతిథులకు మర్యాద చేయడం మన దేశ సంస్కారం కదా. ఇక ముందు ఇవి తీసుకోండి, తర్వాత మాట్లాడుకోండి. సుఖంగా ఉండండి అమ్మా. మిసెస్ ఓబరాయ్, నీ తలరాతలో మంచి రాసింది. నీకు సంస్కారవంతమైన కోడళ్లు దొరికారు. మిసెస్ ఓబరాయ్ తన కోడళ్ల గురించి చెడుగా చెప్పేలోపు అక్కడికి రాణి కోడలు షార్ట్స్ వేసుకొని తన స్నేహితులతో పాటు వస్తుంది. అమ్మా, ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారా? నేను మీకు చెప్పాను కదా నా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలని. సైలెంట్ గా మీరు వెళ్ళి ఇంట్లో కూర్చోండి, అక్కడ ఎవరు లేరు. కోడలా, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. సరే, నేను వెళ్తున్నా. ఇంటి డోర్ తెరిచింది, ఇంట్లోకి దొంగలు పడితే నాకు సంబంధం లేదు. రాణి టిఫిన్ తీసుకోకుండానే తన ఇంటికి వెళ్ళిపోతుంది. చూసావా, రాణి కోడలు పల్లెటూరు ముద్దు కాదు, పట్టణం పిల్ల అయినా కూడా తన ఇంటి వాళ్ళకి భలే రెస్పెక్ట్ ఇస్తుంది కదా. మావయ్య, కోడలు పల్లెటూరుదైనా పట్టణందైనా ఏం తేడా లేదు. అప్పుడప్పుడు పల్లెటూరు కోడలు చెడ్డదై ఉండొచ్చు, అప్పుడప్పుడు పట్టణం కోడలు చెడ్డదై ఉండొచ్చు. మిస్సెస్ ఓబరాయ్ మూతి ముడుచుకొని తన గదిలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఆ నలుగురు కోడళ్లు బాల్కనీలో నిల్చొని బయటకు చూస్తూ ఉంటారు. అక్కలు, అటు చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో, కానీ బయట ఎవరూ లేరు. ఈ టౌన్ లో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆకాశం కింద అసలు ఎవ్వరూ కనిపించడం లేదు. కనిపిస్తున్నారు కదా, అక్కడ చూడు, ఎద్దు తిరుగుతుంది. హాహా, పట్టణంలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి, ఇంకా మనుషులు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఆ నలుగురు దృష్టి రాణిపై పడుతుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను వదిలేసి వెళ్లిపోతారు. ఇక తాగిన మత్తులో ఆమె తూలుతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన ఆ నలుగురు కోడళ్లు పరిగెత్తుకుంటూ కిందకొస్తారు. మధ్యలో సీత వచ్చి ఎద్దు తలపై ప్రేమగా నిబుడుతుంది. దాంతో ఆ ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు నా ప్రాణం కాపాడారు, లేదంటే ఎద్దు నన్ను కొమ్మి పడేసది. ఇక ఇంతలో అక్కడికి చిన్ని అత్త రాణి, మిస్టర్ అండ్ మిస్సెస్ ఓబరాయ్ కూడా వస్తారు. సంతోషంగా ఉండాలమ్మా మీరు, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. మధ్యలో మీరు వచ్చారైనా మీ నలుగురు నా ఎద్దు ఏమీ చేయలేదు. అమ్మా, మేము నలుగురం జంతువులను చూస్తూ పెరిగాం. మాకు వాటి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా తెలుసు. దాన్ని బట్టి ప్రేమగా భయం లేకుండా చేత్తో నిమిత్తే చాలు, అవి చెయ్యవు, వెళ్ళిపోతాయి. ఇదంతా అక్కడ ఉన్న వీధి వారంతా కూడా చూస్తున్నారు. అందరూ ఆ నలుగురు కోడలను పోగొడతారు. ఆ తర్వాత రోజు చిన్ని నష దిగుతుంది. ఆ నలుగురిని కలవడానికి వస్తుంది. మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను. తన నలుగురు కొడుకులు పెళ్లికి ఆంటీ మమ్మల్ని పిలవనేలేదు. ఇప్పుడు ఆ నలుగురు పల్లెటూరు వాళ్ళ స్నేహం చిన్నీతో కుదిరింది. ఒక వారంలోనే చిన్ని బిహేవియర్ మారిపోయింది. ఇప్పుడు తను మందు తాగడం మానేసింది, ఇంకా సంస్కారవంతమైన కోడలుగా మారింది. ఒకరోజు రాణి మిసెస్ ఓబరాయ్ కలవడానికి వచ్చింది. మిసెస్ ఓబరాయ్, నేను నీ కోడళ్లకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నేను నా కొడుకు చేయలేని పని నీ కోడలు చేశారు, నా కోడల్ని మార్చేశారు. ఇది చూసి మిసెస్ ఓబరాయ్ కి తను చేసిన తప్పు పట్ల మెల్లమెల్లగా పశ్చాత్తాపం మొదలవుతుంది. కోడళ్లారా, నన్ను క్షమించండి. నేను కూడా చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేదాన్ని, కానీ నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ చాలా పొగురుగా ఉండేవాళ్ళు, చెడుగా ఉండేవాళ్ళు. అందుకే నాకు పల్లెటూరు అమ్మాయిలంటే మంచి అభిప్రాయం లేదు, అలా ముద్ర పడిపోయింది. కానీ మీ నలుగురు నా ఆలోచన మార్చేశారు. రాణి కోడలను కూడా మీరు మార్చేశారు. అసలు సాధ్యం కాని పని సాధ్యం చేశారు. మీరు తప్పుగా అన్నారు అత్తయ్య. ప్రతి మనిషి లోపల మంచివారే. దేవుడు ఎవరిని చెడ్డగా పుట్టించడు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న సమాజం వాళ్ళ పరిస్థితులను బట్టి అలా మారుతారు. ఈ సమాజం చిన్ని మనసులో వేసిన బీజాన్ని మేము తీసేసాం. ఇక మంచి చిన్ని బయటకు వచ్చింది. అంతే, అందరూ మంచివారే. సొసైటీ సెక్రటరీ సాయంత్రం ఫంక్షన్ పెట్టాడు. అందరూ మన కోడల్ని సన్మానిస్తారట. అందరూ చూశారు ఆ ప్రమాదకర ఎత్తును మన కోడళ్లు ఆడవారైనప్పటికీ ఎలా ఎదుర్కొన్నారనేది. అది కూడా ఆ ఎత్తుకి ఏమాత్రం గాయం కాకుండా, హాని కాకుండా. ఇక సాయంత్రం ఫంక్షన్ లో మొత్తం ఆ సొసైటీ తరపున ఆ నలుగురు కోడళ్లకు సత్కారం ఘనంగా చేశారు. దాంతో ఓబరాయ్ కుటుంబ పరువు ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు తర్వాత మిస్సెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లతో స్నేహం సొసైటీలోని ప్రతి అమ్మాయితో ఉండి తీరాలి. అప్పుడే అందరి హృదయంలో నిద్రిస్తున్న సంస్కారం తిరిగి మేల్కొంటుంది. ఈ విధంగా మిసెస్ ఓబరాయ్ మనసులో ఉన్నటువంటి అపార్థం తొలగిపోయింది. ఏదైతే పల్లెటూరు వాళ్ళు మొద్దులు అనుకుంటుందో అది. ఆ తర్వాత ఆ నలుగురు కోడళ్లు చాలా ప్రేమగా తన కుటుంబంతో ఇంకా పూర్తి సొసైటీతో కలిసిమెలిసి ఉన్నారు. Thanks for watching.